తలచు మంచిని చేయి నీ మంచి సంకల్పాలు శుభకర్మలవును సోదరా మంచిని తలచు మంచిని చేయి అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు మంచిని తలచు మంచిని చేయి ఓం శాంతి. మనం నిన్నటి రోజు కర్మల గుహ్య గతి గురించి వివరంగా విన్నాము. మానవాత్మ మానవునిగానే జన్మ తీసుకుంటుంది. చేసుకున్నటువంటి పాప పుణ్యం కర్మ ఫలాలను మానవునిగానే జన్మించి దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తాము. మనిషి జంతువు మనిషిగా పుట్టడం అనేది ఉండదు. మనిషి మనిషిగానే పుడతారు, జంతువుగానే పుడతారు. ఎందుకంటే చేసుకున్నటువంటి పాపకర్మల ఫలితాన్ని అంగవైకల్యంగా కానీ, బీదరికంగా కానీ, రోగాల రూపంగానైనా ఏ రకంగానైనా మన పాప ఫలితాన్ని అనుభవించాల్సిందే. అంతే తప్ప జంతువుగా పుట్టి మనం పాపాలని పూర్తి చేసుకుంటామని కాదు. ఎలాంటి బీజం వేస్తామో అటువంటి వృక్షం వస్తుంది అని విన్నాము. మన కర్మలు కూడా ముఖ్యంగా 4 రకాల కర్మలు అని విన్నాం. దాంట్లో మనం 3 రకాల కర్మల గురించి విన్నాము. పాపకర్మలు, పుణ్యకర్మలు, సత్కర్మలు. పాపకర్మలేంటి, పుణ్యకర్మలేంటి, సత్కర్మలేంటి అనే విషయాన్ని మనం వివరంగా విన్నాం కదా. భగవంతుడు మనకి శ్రేష్ఠ కర్మల యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. కాబట్టి పరమాత్ముణ్ణి సుఖ సాగరుడి రూపంలో మనం జ్ఞాపకం చెయ్యాలి. గుణాన్ని కూడా మనం అభ్యాసం చేశాం కదా, నేను ఆత్మను సుఖస్వరూపమును అని. నా కర్తవ్యము నేను అందరికీ సుఖాన్ని ఇవ్వటం. నేను సుఖదేవుడను, సుఖదేవిని, సుఖదాతను. నేను అందరికీ సుఖాన్నే ఇవ్వాలి అని గుర్తుంచుకోవాలి అని విన్నాం. ఈరోజు మనము మానవుని 84 జన్మల జీవిత చరిత్ర, అంటే మానవాత్మ ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు, తక్కువలో తక్కువ 1 జన్మైనా తప్పకుండా తీసుకోవాల్సిందే. జన్మ లేకుండా ఈ జగన్నాటకరంలో రాకుండా అంటూ ఉండలేం మనం. ప్రతి ఒక్క ఆత్మ ఈ సృష్టి రూపీ నాటక రంగంలో పాత్ర వహించటానికి రావాల్సిందే. ఎందుకంటే ఇది నాటకం, మన అందరము నటులము, పాత్రధారులం. పాత్రధారి పాత్ర వహించకుండా ఎప్పుడు ఇంట్లో ఉండడు. అదేవిధంగా ఈ సృష్టి రూపీ నాటక రంగంలో కూడా మన అందరం పాత్రధారులం. కాబట్టి పాత్ర వహించకుండా నేను ముక్తిలో ఉంటాను అంటే జరగదు. అయినా ముక్తి కావాలి అని ఎందుకు కోరుకుంటున్నాం? కష్టాలు వస్తున్నాయి కాబట్టి ముక్తి కావాలి అని కోరుకుంటున్నాం. మనకి ఏ కష్టము లేదు, హాయిగా జీవితం సాగిపోతుంది, సుఖాలతో ఉన్నామనుకోండి, ముక్తి కావాలి అని కోరుకోం కదా, సుఖంగా ఉండాలనే కోరుకుంటాం. కాబట్టి పరమాత్మ రాజయోగము ద్వారా ముక్తి, జీవన్ముక్తి 2 ఇస్తున్నారు. ముక్తి అంటే ఈ దేహాన్ని వదిలి ఆత్మ పరంధామానికి వెళ్తుంది. పరంధామంలో మన ఇల్లు, అక్కడ ఉన్నంత వరకు ముక్త అవస్థలో ఉంటుంది, దేహంతో ముక్తులుగా. జీవనముక్తి అంటే శరీరంలో ఉంటూ కూడా దుఃఖము, అశాంతితో ముక్త అవస్థ అన్నమాట. జనకుడు అదే జీవన్ముక్తిని పొందాడు అని మనం పురాణాలలో వింటూ వచ్చాము. అంటే జీవనముక్త స్థితి.
జీవితంలో ఉంటూ అన్నీ అనుభవిస్తూ దుఃఖము అశాంతితో ముక్తులుగా ఉండే స్థితి. కాబట్టి ముక్తి కంటే జీవనముక్తి గొప్ప. ముక్తి అందరికీ దొరుకుతుంది, అదేమంత గొప్ప కాదు. కానీ జీవనముక్తి అన్నిటికంటే గొప్ప స్థితి. ఆ స్థితిని భగవంతుడు మనందరికీ రాజయోగము ద్వారా ప్రాప్తింపచేయిస్తున్నారు. శ్రేష్ఠ కర్మలతో సత్కర్మలు చేయటంతో మనం జీవన్ముక్తిని పొందగలుగుతాం. అంటే ఎప్పుడైతే ఈ సంగమ యుగంలో మనం విన్నాం కదా, భగవంతుడు ఈ సృష్టి పైన అవతరించి మన అందరికీ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, సత్కర్మల్ని నేర్పిస్తున్నారు. అందరికీ ఎలా సుఖాన్ని ఇవ్వాలి, అందరితో ఎలా ప్రేమపూర్వకంగా మాట్లాడాలి, అందరితో ఎలా ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఏం పంచాలి అన్నీ భగవంతుడు మనకి తెలియచేస్తున్నారు. అయితే మన నడవడికని ఇక్కడ మనం పరివర్తన చేసుకున్నప్పుడు ఈ ప్రపంచం, ఈ కలియుగం ఎట్లాగూ ఇప్పుడు అంతిమ సమయానికి ఆసన్నమైంది. మరలా ఎలా అయితే రాత్రి తర్వాత పగలొస్తుందో అలాగే ఈ కలియుగం తర్వాత మరల కృతయుగం, సత్యయుగం రాబోతుంది. ఆ సత్యయుగం అంటే కలియుగానికి కృతయుగానికి మధ్య సంధ్యా సమయం, సంధికాలం పీరియడ్, సంగమము. ఎలా అయితే రాత్రి పగలు పూర్తయినప్పుడు మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తము అంటారో, అదేవిధంగా ఇప్పుడు ఈ సమయము పరివర్తన పీరియడ్ సాగుతుంది. ఈ పరివర్తన పీరియడ్లో మన నడవడికను, మన ఆలోచనలను పరివర్తన చేసుకునేందుకు భగవంతుడు మనందరికీ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని విని మన జీవితాన్ని పరివర్తన చేసుకొని సత్కర్మల ఫలితం దేవాత్మగా జన్మ తీసుకుంటాం కృతయుగంలో. దాన్నే సత్యయుగము అంటారు. దేవతల భూమి, పుణ్యభూమి, పవిత్ర భూమి అంటాం మనం భారతదేశాన్ని. అంటే ఒకప్పుడు భారతదేశంలో ఎంతోమంది దేవీ దేవతలు వచ్చి వెళ్ళారు అని తెలుసు. అది ఎప్పుడు అంటే సత్యయుగంగా ఉన్నప్పుడు. ఆ యుగంలో అందరము సుఖ సంతోషాలతో ఉంటాం. దుఃఖం అనేది ఉండనే ఉండదు ఆ యుగంలో. దాన్నే స్వర్గం అంటారు. స్వర్గం అంటే ఆకాశంలో ఉంటుంది, దేవతలు అప్సరసలు ఉంటారు, దేవేంద్రుడు ఉంటాడు అలా ఊహించుకోకండి. ఆకాశంలో చంద్రమండలానికి వెళ్ళారు, ఏ ఒక్క దేవత కనబడలేదు. అంటే చంద్రుడు భగవంతుడు అనుకున్నాం, కానీ భగవంతుడు రూపం అయితే చూడలేదు. వాస్తవంగా ఆకాశంలో స్వర్గం ఉండదు. ఈ భారత భూమి ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. స్వర్గము నరకము అని ఎందుకంటారు అంటే, ఎవరింట్లో అయితే అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉంటే దాన్ని స్వర్గం అంటాం. ఎవరింట్లో అయితే అన్ని గొడవలు పోట్లాటలు ఉంటాయి అనుకోండి, దాన్ని నరకం అంటాం. అంటే స్వర్గ నరకాలు ఎక్కడో లేవు, మన దగ్గరే ఉన్నాయి, ఈ ప్రపంచంలోనే ఉన్నాయి. కాబట్టి ఆ యుగంలో అందరి సంస్కారాలు మంచి సంస్కారాలు ఉంటాయి, సుఖపెట్టే సంస్కారాలు ఉంటాయి. ఒకరినొకరు దుఃఖ పెట్టుకోరు, కలిసిమెలిసి ఉంటారు. పాలు నీళ్లలాగా, పాలు పంచదారలాగా, పులి మేక ఒకే చెరువులో నీరు త్రాగేటువంటి ఐక్యమత్య భావం ఉంటుంది ఆ యుగంలో. ఆ యుగాన్ని పరమాత్మ ఇప్పుడు మన కోసం స్థాపన చేస్తున్నారు. కృతయుగం, సత్యయుగం. శ్రీ లక్ష్మీనారాయణులు అంటే రాధాకృష్ణుల యొక్క రాజ్యపాలన ఉంటుంది. ఆ యుగంలో 8 జన్మలు తీసుకుంటుంది మన ఆత్మ. 150 సంవత్సరాలు జీవిస్తాం మనం. ఇదేదో కల్పితాలుగా చేసి చెప్పింది కాదు, ఇది ప్రాక్టికల్ విషయము. ఎందుకంటే ఒకప్పుడు అంటే యుగానికి కూడా పేరు ఎందుకు వచ్చింది అంటే, మనుషుల్లో ఉన్నటువంటి మనస్తత్వాలను బట్టే ఆ యుగానికి పేర్లు వచ్చాయి. కాబట్టి ఆ యుగంలో అందరము సుఖ సంతోషాలతో ఉంటాం. జన్మించటంతోనే సంతోషంగా నవ్వుతూ జన్మిస్తారు. ఇక్కడ పుట్టటంతోనే ఏడుస్తూ పుడతారు. ఒకవేళ ఏడవకున్నా గిచ్చి కొట్టి మరీ ఏడిపిస్తారు. ఎందుకంటే ఆర్గన్స్ పనిచేస్తున్నాయా లేవా అని. అంటే తల్లి కూడా పాట పాడుతుంది కదా ఇక్కడ, ఉళవుళ హాయి అంటే ఉళవుళే ఉట్టుట్టే, నీ జీవితంలో హాయి సంతోషం లేదు అని ఇక్కడ తల్లి పుట్టటంతోనే పాట పాడుతుంది.
అంతే కదా, ఈ ప్రపంచంలో జన్మించిన కాడి నుంచి చనిపోయే వరకు ఏదో ఒక సమస్యలు, సంతోషం లేదు. కానీ సత్యయుగంలో అలా కాదు. జన్మించినప్పటి నుంచి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. అందుకనే దాన్ని జీవన్ముక్తి జీవితం అంటారు. జీవన్ముక్త స్థితి, అది గొప్ప స్థితి. ఆ జీవన్ముక్త స్థితే ఆ యుగంలో ఉంటుంది, సత్యయుగంలో. అక్కడ లక్ష్మీనారాయణ యొక్క రాజ్యపాలన, అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. అంటే స్వర్గం అంటే మనం ఏమంటాం, పాలనదులు నెయ్యి నదులు ప్రవహిస్తాయి అంటాం. నిజంగా పాలనదులు నెయ్యి నదులు ప్రవహించటం అని కాదు, అక్కడ వస్తువులన్నీ పుష్కలంగా ఉంటాయి. అందుకని పాలనదులు నెయ్యి నదులు ప్రవహిస్తాయి అంటారు. ఇంకా స్వర్గంలో మన అందరము, అంటే ఇక్కడలాగా జనాభా ఎక్కువ ఉండదు, తక్కువ జనాభా. స్టార్టింగ్లో 9 లక్షల జనాభా ఉంటుంది, ఎండింగ్కి వచ్చేటప్పటికి 3 కోట్ల జనాభా ఉంటుంది. ఆ యుగంలో అంటే 2 పిల్లలు ఉంటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్పకుండా ఉంటారు. ఎందుకంటే ఇక్కడలాగా ఉంటే అమ్మాయిలు ఉంటే అబ్బాయిలు అలా కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఎందుకంటే ఇద్దరు వాళ్ళే ఉన్నా, ఇద్దరు వీళ్ళున్నా అది కూడా బాధే. కాబట్టి ఆ రకంగా బాధ కూడా ఉండదు. అక్కడ చదువుకుంటారు, వస్తు మార్పిడి వ్యాపారం ఉంటుంది, ఇచ్చిపుచ్చుకోవటం. అంతేకాని ఇక్కడలాగా డబ్బులతో కొనుక్కునేది ఉండదు. చాలా ధనం ఉంటుంది, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కానీ అందరూ సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు ఆ యుగంలో. 16 కళలతో మన ఆత్మ సంపన్నంగా ఉంటుంది. ఏ విధంగా నాణ్యానికి 16 అణాలు ఏ విధంగా పూర్తిగా ఉంటాయో, అంటే రూపాయికి 16 అణాలు ఎలా పూర్తిగా ఉంటాయో, అదేవిధంగా సత్యయుగంలో అన్ని గుణాలలో పరిపక్వతకి గుర్తుగా షోడశ కళా సంపూర్ణులు అంటారు. 16 కళలతో సంపూర్ణులు అంటే అన్ని క్వాలిటీస్ ఉంటాయి, 100%. కాబట్టి 16 కళలు, సర్వగుణ సంపన్నలు, సంపూర్ణ నిర్వికారి, మర్యాద పురుషోత్తములు, సంపూర్ణ అహింసో పరమో ధర్మకులుగా ఉంటారు. అక్కడ ఏ రకమైన హింస ఉండదు, వికారాలు ఉండవు. అక్కడ యోగ బలం ద్వారా సంతానోత్పత్తి కలుగుతుంది. వికారాల విషయం ఉండదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, వికారాలు లేకుండా జన్మించినటువంటి వాళ్ళు దేవతలు. అంటే రాముడు చూడండి, మనం పురాణాలలో వింటే రాముడు ఎలా పుట్టాడు, వికారాలతో జన్మించలేదు, యజ్ఞ బలంతో. యజ్ఞం నుండి వచ్చినటువంటి పాయసం తీసుకోవటంతో గర్భం ధరించినట్లు. మరి అదేవిధంగా పాండురాజు ధృతరాష్ట్రుడు ఎలా పుట్టినట్లు చెప్పారు, వ్యాసుడి యొక్క యోగశక్తితో గర్భాన్ని ధరించినట్లు. పాండవులు మంత్రబలంతో జన్మించారు, వికారాల విషయం లేదు. కాబట్టి సత్యయుగంలో కూడా వికారాలతో జన్మించరు, యోగశక్తితో అక్కడ సంతానోత్పత్తి ఉంటుంది. కాబట్టి కామ, క్రోధ, లోభమోహ, అహంకారం అనే వికారాలు ఆ యుగంలో ఉండవు. అక్కడ మన కర్మలు, అకర్మలు, అంటే మనం 3 కర్మల గురించి విన్నాం కదా, పాపము, పుణ్యకర్మలు, సత్కర్మలు, 4వది అకర్మలు అని. అంటే ఈ అకర్మలు ఎక్కడుంటాయి అంటే సత్యయుగంలో. ఎందుకంటే మంచి చెడు ఫలితం ఉండవు, ఈ సత్కర్మల ఫలితమే అక్కడ అనుభవిస్తాం. కాబట్టి అక్కడ అకర్మలు. అయితే సత్యయుగం నుండి త్రేతాయుగానికి వస్తాం. త్రేత అంటే త్రుటి అని విన్నాం, కొంత తగ్గుతుంది, క్వాలిటీస్ తగ్గుతాయి. సత్యయుగంలో 8 జన్మలైతే త్రేతాయుగానికి వచ్చేటప్పటికి 12 జన్మలు. సత్యయుగంలో 16 కళలైతే త్రేతాయుగానికి వచ్చేటప్పటికి 14 కళలు. అంటే పర్సంటేజ్ తగ్గుతుంది, కానీ దుఃఖం ఉండదు. సీతారాముల యొక్క రాజ్యం ఉంటుంది త్రేతాయుగంలో. అంటే మీరు అనుకోవచ్చు, రాముడు ఉన్నప్పుడు రావణాసురుడు, కృష్ణుడు ఉన్నప్పుడు కంసుడు ఉన్నాడు. నిజంగా చూసుకున్నట్లయితే దేవతలు ఉన్నప్పుడు అసురులు అనేవాళ్ళు ఉండరు, అసురులు ఉన్నప్పుడు దేవతలు ఉండరు. మన అందరికీ తెలియచేశారు ఒక సూక్ష్మమైన అర్థాన్ని. అంటే రాముడు భార్యను సీతను ఎవ్వరు ఎత్తుకెళ్ళలేదు. వీటి నిగూఢార్థాలు వేరు. భాగవతంలో, రామాయణంలో క్లియర్గా ఉంటాయి, ఇవి ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి విషయాలు అని. కృష్ణుడు ఎన్నోసార్లు చెప్తాడు, గోపికలతో రాస్ చేస్తుంటే, ఇది మీరు స్థూలంగా చూస్తున్నారు, కానీ ఇది ఆత్మ పరమాత్మ కలయిక.
సూక్ష్మమైన అర్థాలను మనకు తెలియచెయ్యటం కోసం స్థూల రూపంగా మనకి వివరించారు. రాముడు అంటే పరమాత్ముణ్ణి రాముడు అంటారు. సీత అంటే మన ఆత్మరూపి సీత. మన ఆత్మరూపి సీతలకు పరమాత్మ రాముడు ఒక లక్ష్యం ఇచ్చారు. మీరెవరిని చూసినా ఆత్మగానే చూడండి, దేహాన్ని చూడకండి అని మన ఆత్మరూపి సీతలకు పరమాత్ముడు లక్ష్యాన్ని ఇచ్చారు. ఆ 2 యుగాలలో, సత్యయుగం త్రేతాయుగం 2 యుగాలలో మన ఆత్మరూపి సీతలు పరమాత్మ ఇచ్చినటువంటి లక్ష్యం అనుసారంగా నడుస్తూ వచ్చాం. ద్వాపరయుగం, త్రేతాయుగం చివర మరియు ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి మన ఆత్మరూపి సీత ఏం చేస్తుంది అంటే పరమాత్ముడిచ్చినటువంటి లక్ష్యం అనే రేఖని ఉల్లంఘిస్తుంది. అక్కడ కూడా సీత లక్ష్మణ రేఖ దాటటంతో రావణాసురుడికి వశమైనట్లు చెప్పారు. అంటే నిజంగా లక్ష్మణ రేఖ కాదు, భగవంతుడిచ్చినటువంటి లక్ష్యం అనే రేఖ. దీన్ని దాటటంతో మన ఆత్మరూపీ సీత పంచవికారాలకు వశమైపోయింది. ఎందుకంటే అందరినీ ఇంకా దేహంగా చుట్టం మొదలుపెట్టాం, వికారాలకి వశమైపోయాం. అయితే ఆ 2 యుగాలలో, సత్యత్రేతాయుగాలలో జీవన్ముక్త స్థితి, దాన్ని రామరాజ్యము అంటారు. ఆ 2 యుగాలలో పూర్తి సుఖ సంతోషాలతో ఉంటాం. అసలైన రామరాజ్యం అది. తర్వాత ద్వాపర యుగం వస్తుంది. ఆ 2 యుగాలలో మనమే దేవతలుగా ఉన్నాం, చైతన్యంగా, ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు. హాయిగా సుఖంగా ఉన్నప్పుడు భగవంతుడిని కూడా జ్ఞాపకం చేసే అవసరం లేదు. సుఖంలో భగవంతుడు కూడా గుర్తుకు రాడు కదా. కాబట్టి ఆ 2 యుగాలు సుఖంగా ఉన్నాం కాబట్టి భగవంతుడిని కూడా జ్ఞాపకం చేయలేదు. ఆ త్రేతాయుగం చివర ద్వాపరయుగం వచ్చిన తర్వాత వికారాలకు వశం అయిపోవటంతో మన ఆత్మ భగవంతుణ్ణి జ్ఞాపకం చేయటం మొదలుపెట్టాం. ఫస్ట్ విక్రమాదిత్యుడు సోమనాథ మందిరాన్ని, దేవాలయాన్ని, శివలింగాన్ని ప్రతిష్టాపితం చేసి సోమనాథ దేవాలయాన్ని కట్టించాడు. అంటే ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి 8 కళలు ఉంటాయి, 21 జన్మలు తీసుకుంటుంది మన ఆత్మ. అంటే కళలు తగ్గుతూ ఉన్న కొద్దీ జన్మలు అనేవి ఇంకా పెరుగుతూ వచ్చాయన్నమాట. భక్తి ప్రారంభమైంది, అనేక మందిని పూజించటం ప్రారంభించాం, భగవంతుణ్ణి, దేవతలని, అనేకుల్ని. అంటే నెమ్మదిగా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేయటం మొదలుపెట్టాం. తర్వాత కలియుగం వస్తుంది. అయితే సతయుగంలో 150 సంవత్సరాలు మినిమం జీవిస్తారు. అక్కడ 150 సంవత్సరాలైనా వృద్ధాప్యం వస్తుందేమో, వంగిపోతామే అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ టెన్షన్స్, చికాకులు ఉండవు కాబట్టి యంగుగానే ఉంటారు. అందుకనే దేవతలు ఎంతకాలం జీవించినా వాళ్ళు యంగుగానే చూపిస్తారు. ఎందుకంటే అమరులు అంటాం. అమరులు అంటే వాళ్ళకి మృత్యువు రాదని కాదు, వస్తుంది, కానీ అకాల మృత్యువులు ఉండవన్నమాట. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి యావరేజ్ తగ్గుతుంది జీవించే వయసు. పాపకర్మలు చేయటం మొదలు పెడుతుంది మన ఆత్మ. ఎందుకంటే దేహం అనుకుంటూ వచ్చాం కాబట్టి, దేహభ్రాంతిలో వస్తూ చెడు కర్మలు చేస్తూ వచ్చాం కాబట్టి యావరేజ్ తగ్గుతూ వచ్చింది. కలియుగానికి వచ్చేటప్పటికి స్టార్టింగ్లో గుణాల పర్సంటేజ్ 2% ఉంది. ఈ కలియుగానికి వచ్చేటప్పటికి అనేకుల్ని పూజించటం ప్రారంభిస్తుంది. చెట్టుకి, పుట్టకి, రాళ్ళకి, రప్పలకి అన్నింటిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి కోసం వెతుకుతూ వచ్చేసాం మనం. కలియుగంలో స్టార్టింగ్లో 2%, గుణాల పర్సంటేజ్ 2 ఉంటుంది. 42 జన్మలు తీసుకుంటాం మనం. అంటే త్వరగా జన్మించటం, మరణించటం చేసినటువంటి పాపకర్మల ఫలితము. సత్యయుగంలో మన కర్మలు, అకర్మలు. మరి అక్కడ మనం ఏం పాపకర్మలు చేయలేదు, ఎందుకు ఆత్మ దిగజారాల్సి వచ్చింది అని ఒక ప్రశ్న రావచ్చు. పాపకర్మలు చెయ్యలేదు, అలా అని పుణ్యకర్మలు కూడా చెయ్యలేదు మనం. ఏ విధంగా బ్యాంకులో మీరు కొంత క్యాష్ జమ చేసుకుంటారు, జమ చేసినట్టు మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉంటారు. యాడ్ చెయ్యట్లేదు, మీరు తీస్తూనే ఉంటారు అనుకోండి, బ్యాలెన్స్ ఏముంటుంది, నిల్ అయిపోతుంది. అదేవిధంగా సత్యత్రేతాయుగాలలో సత్కర్మల ఫలితము అనుభవించాం మనం. అనుభవించటంతో ఆత్మలో ఆ సత్కర్మల ఫలితం నెమ్మదిగా జన్మలు తీసుకుంటూ క్షీణిస్తూ వస్తుంది.
ఎలా అయితే బ్యాటరీ వాడుతూ ఉన్న కొద్ది డిశ్చార్జ్ అయిపోతుందో అదేవిధంగా మన సత్కర్మల ఫలితం కూడా తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే కొత్తగా మనం ఏం చేయలేదు కాబట్టి. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి సత్కర్మల ఫలితం తగ్గటంతో చెడుకు మనం ఎక్కువగా ఆకర్షితులవ్వటం మొదలుపెట్టింది మన ఆత్మ. దేహభ్రాంతిలో వచ్చి పాపకర్మలు, ఈర్ష్యాద్వేషాలకు వశమయ్యే కర్మలు చేస్తూ వచ్చాం. కాబట్టి ద్వాపరయుగం నుండి మన కర్మలు పాపకర్మల కింద తయారయ్యాయి. ఈ పాపకర్మల నుండి ముక్తులు కావటం కోసం పుణ్యకర్మలు చేస్తూ వచ్చాం. కానీ పుణ్యకర్మల ఫలితం కొంతవరకే మనల్ని ఆపుతుంది. కానీ చేసినటువంటి పాపకర్మ ఫలితం తప్పనిసరి అనుభవించాల్సిందే. ఈ కలియుగంలో 42 జన్మలు. ఎందుకంటే చేసుకున్న పాపకర్మల ఫలితం త్వరగా జన్మించటం, మరణించటం, తొందరగా జనన మరణాలు. ఈ కలియుగ అంతిమానికి వచ్చేటప్పటికి భక్తి కూడా రకరకాలు ఫ్యాషనేబుల్ అయిపోయింది. ఈ రోజుట్లో భక్తి, దాన ధర్మాలు కూడా ఎలా చేస్తున్నాము అంటే 10 మందికి తెలియాలి అనే రీతిలో దాన ధర్మాలు చేస్తున్నాం. ₹1 హుండీలో ఇస్తే టంగును శబ్దం వచ్చేట్టేస్తాం మనం. అంటే చూడండి, అందరి కోసం, అందరు చూడాలి నేను చేసింది. ఈ రకంగా మనం దాన పుణ్యాలు చేశాం కాబట్టి ప్రాప్తి కూడా మనకి అంత దొరకలేదు. గుప్తదానం మహాపుణ్యము అంటారు. ఒక చేతికి చేస్తే ఇంకొక చేతికి తెలియకూడదు అంటారు. మళ్ళీనేమో మనం చేసిన దానం 10 మందికి తెలిసే విధంగా చేస్తున్నాం. ఈ రకంగా దానం చేయటం వల్ల మనకి ప్రాప్తి కూడా అంతంత మాత్రమే దొరికింది. కాబట్టి కలియుగ అంతిమానికి వచ్చేటప్పటికి యావరేజ్ 35 ఇయర్స్ కూడా గ్యారెంటీ లేదు. చూడండి, పుట్టిన పిల్లలు పుట్టినట్లే చనిపోతున్నారు, రోగాలతో పుడుతున్నారు, అంగవైకల్యంగా పుడుతున్నారు. కారణం ఏంటి అంటే పాపకర్మల ఫలితం అన్నమాట. అంగవైకల్యంగా పుట్టడానికి కారణం ఏంటి అంటే ఆత్మ పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపకర్మల ఫలితము గర్భంలో అనుభవిస్తుంది, పరితపిస్తుందన్నమాట. అయ్యో నేను ఇట్లా తప్పు చేశానే అని పశ్చాత్తాపం చెందుతూ ఉంటుంది. ఆ పశ్చాత్తాపంతో ఏ ఆర్గన్తో అయితే తప్పు చేస్తుందో ఆ ఆర్గన్ యొక్క డెవలప్మెంట్ తగ్గిపోతుంది. దాంతో పుట్టుకతోనే అంగవైకల్యంగా జన్మిస్తారన్నమాట. కాబట్టి భగవంతుడు ఇప్పుడు మనందరికీ సత్కర్మల్ని నేర్పిస్తున్నారు. ఇక్కడ సత్యత్రేతాయుగాలలో ఆత్మ గర్భ మెహల్ హాయిగా ఉంటుంది. ఎందుకంటే పుణ్యకర్మలతో మంచి జన్మ ఉంటుంది. ఇక్కడ పాపకర్మల ఫలితం కాబట్టి ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు కూడా చాలా పరితపిస్తుంది. భగవంతుడా నన్ను ఈ మురికి కూపం నుండి బయటకు తీయి, బయటకు వస్తే నేను పాపాలు చెయ్యను అని. బయటకు వచ్చిన తర్వాత యథావిధి. అందుకనే పిల్లలు పుట్టినప్పుడు వా వా అని ఏడుస్తుంటారు. అంటే వహాకి వహా, అక్కడదక్కడే వదిలేసాం. మళ్ళీ జన్మించిన తర్వాత మళ్ళీ కొత్తగా పాపాలు చేయటం మొదలు పెడతాం మనం. ఈ విధంగా మనం ఆత్మలము కలియుగ అంతిమానికి వచ్చేటప్పటికి దుఃఖము, అశాంతితో భగవంతుణ్ణి, దేవతలని, అనేకుల్ని ఆరాధిస్తూ వచ్చాం. కాబట్టి స్వయంగా పరమాత్ముడు మన అందరి యొక్క పిలుపు విని మన అందరికీ జ్ఞానం చెప్పటం కోసం, సత్కర్మల్ని నేర్పించటం కోసం బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా తీసుకొని మనందరికీ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. పరమాత్మ చెప్పే ఈశ్వరీయ జ్ఞానాన్ని, సహజ రాజయోగాన్ని అభ్యాసం చేసి మన జీవితాన్ని పరివర్తన చేసుకున్నట్లయితే, మంచి సంస్కారవంతులుగా తయారైనట్లయితే తిరిగి మరల పరంధామానికి వెళ్ళి సత్యయుగంలో జన్మ తీసుకుంటాము. అటువంటి ప్రపంచాన్ని భగవంతుడు మన కోసం స్థాపన చేస్తున్నారు. మరి ఆ ప్రపంచంలో వెళ్ళాలి అనుకుంటే భగవంతుణ్ణి జ్ఞాపకం చేయాలి. అవసరం లేదు మాకు ఇక్కడే మేము హ్యాపీగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాము అనుకుంటే మన ఇష్టం. ఎందుకంటే సత్యత్రేతాయుగాలలో అన్ని ఆత్మలు రావు. ఏ విధంగా నాటకం స్టార్టింగ్లో కొంతమంది యాక్టర్సే ఉంటారు, నెమ్మదిగా ఒక్కొక్క పాత్రధారి యాడ్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఈ సృష్టి రూపీ నాటకంలో స్టార్టింగ్లో కొద్దిమంది జనాభా, నెమ్మదిగా జనాభా వృద్ధి అవుతూ కలియుగానికి వచ్చేటప్పటికి 700 కోట్లకు పైగా ఆత్మలు నటన చేస్తున్నారు. అంటే ఇన్ని ఆత్మలు ఎక్కడున్నాయి అంటే పరంధామంలో. మన ఇల్లు అది కాబట్టి ఇంట్లో ఉన్నాయి. అక్కడి నుండి మన పాత్ర అనుసారంగా, వారి పాత్ర అనుసారంగా ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క యుగంలో వచ్చి పాత్రని పోషిస్తూ ఉంటుంది. ఒకసారి వచ్చాము అంటే ఇంకా తిరిగి వెళ్ళటానికి లేదు.
ఎందుకంటే ఇక్కడే జనన మరణాలలో తిరుగుతూ ఉంటాం మనం. కాబట్టి ఇప్పుడు ఈ నాటకం అంతిమానికి వచ్చేసింది. ఎందుకంటే టోటల్ ఆత్మలన్నీ పరంధామం నుండి వచ్చేసాయి. ఇప్పుడు తిరిగి ప్రయాణం ఉంది అని భగవంతుడు చెప్తున్నారు. రిటర్న్ జర్నీ. ఇంకా ఎంతకాలం ఇక్కడ ఆట ఆడుకుంటారు, చాలు ఆడుకుంది, ఇంకా ఇంటికి పదండి, మీరు నన్ను పిలిచారు కదా తీసుకెళ్ళమని నేను వచ్చాను అని భగవంతుడు చెప్తున్నారు. అయితే చాలామంది మనసులో ఒక ప్రశ్న ఉంటుంది, హాయిగా భగవంతుడి దగ్గర ఉంటే అయిపోద్ది కదా, ఎందుకు ఈ నాటకంలో నటన చేయటం, ఈ సుఖ దుఃఖాలు ఎందుకు, హాయిగా అక్కడ శాంతిగా ఉంటే అయిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఉండలేదు ఆత్మ అక్కడ. ఏ విధంగా అంటే, ఏ విధంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారనుకోండి, ఏం చేస్తారు, వాళ్ళని పొద్దున్నే తయారు చేసి స్కూల్ డ్రెస్ వేసి యూనిఫామ్ బూట్లు షూస్ అన్నీ వేసి పంపిస్తారు స్కూల్కి. స్కూల్లో ఆడుకుంటాడు, పాడుకుంటాడు, పిల్లలతో ఫ్రెండ్స్తో ఆడుకుంటాడు, కొట్టుకుంటారు, బట్టలు మురికి చేసుకుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత పక్క వాళ్ళతో ఆడతాడు. ఎంతసేపు మీరు పిలిచినా రాకుంటే ఏం చేస్తారు, 2 దెబ్బలేసి ఇంటికి తీసుకొస్తారు. పిల్లోడు ఏడుస్తాడు, కాళ్ళకి చేతులకి గాయాలు తగులుతాయి, ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతారు కదా, గాయాలు తగులుతాయి, పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. మీరు స్నానం చేయిస్తారు, స్నానం చేయించేటప్పుడు ఏమంటాడు, అమ్మ రేపటి నుంచి నేను వెళ్ళను, నువ్వు చెప్పినట్టే వింటాను అంటాడు. ఆ గాయాలకి మీరు మలాం పట్టి వేస్తారు, ఫ్రెష్గా స్నానం చేయిస్తారు, పడుకోబెడతారు. మళ్ళీ తెల్లారు లేవగానే సేమ్ రొటీన్. అదేవిధంగా మన ఆత్మ కూడా అంతే. పరంధామంలో ఉన్నంత వరకు కింద నటన బాగా జరుగుతుంది అని ఆత్మకి మనసు లాగుతూ ఉంటుంది. ఎందుకంటే కింద ఆట రసవత్తరంగా జరుగుతుంది కదా, వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి ఆత్మకి తపన. ఈ నటన చేస్తూ చేస్తూ దెబ్బలు తగులుతూ సమస్యలు ఎదుర్కొంటూ అన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు పిలిచినా కూడా రావట్లేదు మనం. ఇంకా లాస్ట్కి భగవంతుడే సృష్టి పైన అవతరించి మన జీవితాన్ని మార్చి మనతోటి ఇంటికి తీసుకెళ్తున్నారు. రెండవది, ఆత్మ ఈ సృష్టిపైకి రావటానికి గల కారణం ఏంటి అంటే తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని వ్యక్తం చేయటానికి వస్తుంది. ఆత్మలో సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ, సంతోషం ఇటువంటి క్వాలిటీస్ ఉంటాయి. ఈ క్వాలిటీస్ని వ్యక్తం చేయటం కోసమే ఆత్మ ఈ జగన్నాటక రంగంలో పాత్ర వహించటానికి వస్తుంది. ఏ విధంగా ఒక మంచి ఆర్టిస్ట్ బాగా ఆర్ట్ వేయగలుగుతాడు, కానీ ఆయన మంచి ఆర్టిస్ట్ అని ఎప్పుడు తెలుస్తుంది, ఆయన ఒక చిత్రాన్ని తయారు చేసినప్పుడు. అదేవిధంగా మన ఆత్మలో కూడా మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ని వ్యక్తం చేయటానికి ఆత్మ వస్తుంది. అందుకనే సత్యయుగంలో అన్ని మంచి సద్గుణాలతో మనం జనన మరణ చక్రాలలో వచ్చాం. నెమ్మదిగా ఏమైపోతుంది, ఆ సద్గుణాల్ని కోల్పోయి దుర్గుణాలు ఆవరించాయి. మళ్ళీ తిరిగి అటువంటి సద్గుణ సంపన్నంగా చేయటానికే భగవంతుడు ఈ సృష్టి పైన అవతరించారు. అంటే మనం ఎలా అయితే వచ్చామో అలా వెళ్ళాల్సిందే. పరంధామానికి మన ఇంటికి వెళ్ళాలి అంటే ఒకటి శిక్షలు. భగవంతుడు చెప్పిన జ్ఞానం విని భగవంతుడిని జ్ఞాపకం చేస్తే పరమాత్మ తోడింటికి వెళ్తాం. శిక్షణ చదువుకొని జ్ఞాపకం చేసి వెళ్తే శిక్షణ ద్వారా వెళ్తాం. రెండవది శిక్షలు అనుభవించాలి. ఒకవేళ భగవంతుడిని జ్ఞాపకం చేయలేదనుకోండి, మన నడవడిక మార్చుకోకుంటే పనిష్మెంట్ అనుభవించాలి, శిక్షలు అనుభవించాలి యమధర్మరాజుపురిలో. యమధర్మరాజుపురి అంటే వేరే ఏదో ఉండదు. శరీరం వదిలిపెట్టేటప్పుడు ఆత్మ పశ్చాత్తాపం చెందుతుంది. మొత్తం రీలంతా గుర్తుకొచ్చేస్తుంది, జీవితం మొత్తంలో ఎవరెవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాను అని. చాలా పశ్చాత్తాపం చెందుతూ ఆత్మ శరీరాన్ని వదిలిపెడుతుంది. అదే పనిష్మెంట్. కాబట్టి ఆ విధంగా పశ్చాత్తాపం చెందకుండా భగవంతుడి తోడు ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే పరంధామం పవిత్రమైన ధామం. ఆ ధామానికి వెళ్ళాలి అంటే పాపాలేవి మనం తోడు తీసుకెళ్ళలేం, పుణ్య కర్మలే మన తోడొస్తాయి. చూడండి, విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన ఇక్కడి నుండి విదేశాలకు వెళ్ళిన అన్ని రకాలుగా చెకప్ చేస్తారు, ఇలీగల్ వస్తువు ఏమైనా ఉన్నాయా అని చూస్తారు. అదేవిధంగా పరంధామం పవిత్రమైన ధామం. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ పాపాలు, చెడు కర్మలు, వికర్మలు ఉంటే వెళ్ళలేం. కాబట్టి ఇవన్నీ పనిష్మెంట్ మధ్యలోనే చెకప్ చేస్తారు భగవంతుడు. ఇక్కడే పనిష్మెంట్ అనుభవించిన తర్వాత పరంధామానికి వెళ్తాం. ఈ విధంగా మనం ఆత్మలము 84 జన్మల యొక్క చక్రంలో ఈ జగన్నాటక రంగంలో నటన చేయటానికి వస్తాం.
నటన చెయ్యందే మన ఆత్మ ఉండలేదు. పరంధామంలో ఉన్నా కూడా జస్ట్ లైక్ రాళ్ళలాగా పడి ఉంటామే కానీ ఫీలింగ్స్ ఏమీ ఉండదు. కాబట్టి భగవంతుడు దగ్గరున్నామని కూడా తెలియదు. అక్కడున్న ఆత్మ కిందకు రావాలని. అందుకనే ఈ జగన్నాటక రంగము సంతోషకరమైనది, కళ్యాణకారి అని విన్నాం కదా. భగవంతుడి రాజయోగము ద్వారా మనకి ముక్తి, జీవన్ముక్తిని, అంటే జీవన్ముక్తి సత్యత్రేతాయుగాలలో ఉంటుంది. పరంధామంలో ఉండేది ముక్తి. ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి జీవన బంధనం, జీవితం బంధనంగా అయిపోయింది దుఃఖము అశాంతితో. కాబట్టి సత్యత్రేతాయుగాలలో వచ్చే ఆత్మల ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే అందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని ఆలోచిస్తారు. ద్వాపరయుగానికి వచ్చే ఆత్మల ఆలోచనలు శాంతిగా ఉండాలి, మనసు శాంతిగా ఉంచుకుంటే చాలు అనుకుంటారు. కలియుగంలో వచ్చే ఆత్మల యొక్క ఆలోచనలు ఖావో పీవో మౌస్ కరో, హాయిగా తిన్నాను తాగుదాం, ఎందుకు భగవంతుడి జ్ఞాపకం ఎందుకు, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటారు. దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు నా ఆలోచన విధానం ఎలా ఉంది, ఎలా ఉండాలి. మనం కృతయుగంలో వచ్చే ఆత్మలుగా కావాలి అంటే దివ్యమైన గుణాలను ధారణ చేసినట్లయితే తప్పకుండా మన జీవితము స్వర్ణిమ బంగారంగా తయారవుతుంది, ఉన్నతంగా తయారవుతాం. ఈ విధంగా భగవంతుడు రాజయోగ శిక్షణ విశ్వవిద్యాలయంలో నేర్పిస్తున్నారు. ఇంకా మీరు దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ప్రతిరోజు ఉచితంగా రాజయోగ శిక్షణ నేర్పించటం జరుగుతుంది. విద్యాలయంలో వచ్చినట్లయితే మా యొక్క బ్రాంచెస్ అన్ని చోట్ల ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో వచ్చి మీరు రోజు అభ్యాసం చేయొచ్చు. మీ జీవితాన్ని సుఖమయంగా, ఆనందమయంగా తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓం శాంతి. ఇప్పుడు మనందరము అభ్యాసం చేద్దాము. ఏదైతే మనం రోజు ఒక్కొక్క గుణాన్ని మనం అభ్యాసం చేస్తూ వచ్చామో ఈరోజు మనం అభ్యాసం చేద్దాము నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని. పరమాత్ముడు పవిత్రతా సాగరుడు, ఆయన సంతానాన్ని పవిత్ర స్వరూపాన్ని. ఎందుకంటే భగవంతుడు మనల్ని పవిత్రంగా చేసే తనతోడి ఇంటికి తీసుకెళ్తారు, శుద్ధంగా చేసే. కాబట్టి ఆ పవిత్రతా గుణాన్ని కూడా మనం అభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేను ఒక చైతన్య శక్తిని, అతి సూక్ష్మాతి సూక్ష్మమైన దివ్యమైన జ్యోతిర్బిందు స్వరూపమును నేనొక ప్రకాశ స్వరూపాన్ని, సత్యమైన వాడను, చైతన్య స్వరూపాన్ని, భ్రూమధ్య స్థానంలో మెరిసే నక్షత్రాన్ని, మనసు బుద్ధి ద్వారా ఈ సాకార దేహానికి అతీతంగా ధ్వని ప్రపంచానికి దూరంగా పంచతత్వాలకు అతీతంగా సూక్ష్మలోకానికి పైన బ్రహ్మ మహాతత్వము పరంధామానికి చేరాను. అదియే నా నివాస స్థానము. నేనాత్మను,
పరంధామ నివాసిని, నా తండ్రి అయిన పరమాత్మకు సమీపంగా చేరుకుంటున్నాను. పవిత్రతా సాగరుడైన పరమాత్మ సంతానాన్ని, పవిత్ర స్వరూపమును పరమాత్మ నుండి శాంతి, ప్రేమ, జ్ఞానము, సుఖము, శక్తి, పవిత్రత, ఆనందం యొక్క కిరణాలు నా పైన ప్రసరిస్తున్నాయి. నాలోని అపవిత్రత, అస్వచ్ఛత సమాప్తమైపోతున్నాయి. నేను శుద్ధంగా, పవిత్రంగా అవుతున్నాను. నాలో అశాంతి, దుఃఖము, రాగద్వేషాలు సమాప్తమయ్యాయి. ఈ శక్తివంతమైన గుణాల కిరణాలు నా భ్రూమధ్య స్థానంలో ప్రసరిస్తున్నాయి. మొత్తం శరీరంలో వ్యాపిస్తున్నాయి. నేను ఆరోగ్యంగా, శక్తివంతంగా అవుతున్నాను. ఈ పవిత్ర కిరణాలు నాలోని రోగ నిరోధక శక్తిని పెంచాయి. నా నుండి నలువైపులా ఈ శక్తివంతమైన కిరణాలు వ్యాపిస్తున్నాయి. ప్రకృతి తత్వాలలో కూడా ఈ పవిత్ర కిరణాలు వ్యాపిస్తున్నాయి. ప్రకృతి నుంచి వచ్చే పవిత్ర కిరణాలు అందరినీ ఆరోగ్యంగా చేస్తున్నాయి. ప్రకృతి మాత ధన్యవాదాలు. ఎంతో సహయోగాన్ని ఇస్తున్నారు. ప్రకృతి గ్రహాల నుండి పవిత్ర కిరణాలు అందరిపైన ప్రసరిస్తున్నాయి. అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని, శక్తి స్వరూపంను, సుఖ స్వరూపంను, జ్ఞాన స్వరూపంను, ఆనంద స్వరూపాన్ని, ఈ అన్ని గుణాలు నా నిజ గుణాలుగా గుర్తించాను. నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. రోజు నా మనస్సుని ఇదే విధంగా ప్రశాంతంగా ఉంచుకుంటాను.
మనసు బుద్ధి ద్వారా నెమ్మది నెమ్మదిగా ఈ సాకార ప్రపంచంలో సాకార శరీరంలో ప్రవేశించాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈ విధంగా ప్రతిరోజు మన అగుణాల చింతన, పరమాత్మ చింతన మరియు ప్రకృతికి కూడా రోజు వైబ్రేషన్స్ ఇవ్వండి. ప్రకృతి నుంచి వచ్చే ఏ ప్రకోపనాలు మనపైన ప్రభావం చూపవు. గ్రహాలకి ప్రకృతికి రోజు ఒక 2 నిమిషాలన్నా వైబ్రేషన్స్ ఇవ్వండి. అన్ని రకాలుగా ఆరోగ్యవంతులుగా అవుతాం. ఎందుకంటే మనం చేసినటువంటి కర్మలు, ఆలోచనల యొక్క ప్రభావము ప్రకృతి పైన తొందరగా ప్రభావం పడుతుంది. దాని ప్రభావమే ప్రకృతి మన పైన విజృంభిస్తుంది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ప్రకృతికి మనం రోజు మంచి వైబ్రేషన్స్, పవిత్రమైన వైబ్రేషన్స్, శక్తి యొక్క వైబ్రేషన్స్, సుఖం యొక్క వైబ్రేషన్స్ ఇవ్వాలి. తప్పకుండా ప్రకృతి ఆ వైబ్రేషన్స్ స్వీకరించి మనకు కూడా సుఖాన్ని ఇస్తుంది. ఇలా రోజు సాధన చేసుకుంటూ ఉండండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. దాని ద్వారా మీ యొక్క డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మీకు వీలైనప్పుడు బ్రాంచెస్కి వెళ్ళి అక్కడ ఇంకా వివరంగా తెలుసుకున్నట్లయితే బాగుంటుంది. రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతాయి. ఉదయం 6:30 నుంచి 7 వరకు మెడిటేషన్ ఉంటుంది. 7 నుంచి 8 వరకు 1 అవర్ లెక్చర్ ఉంటుంది. సేమ్ యథావిధిగా సాయంత్రం కూడా 6:30 నుంచి 7 వరకు మెడిటేషన్, 7 నుంచి 8 వరకు 1 అవర్ లెక్చర్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అందరూ దీని లాభాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఓం శాంతి. సంకల్పాలు శుభకర్మలో